హాయ్ గైస్, అమ్మి మిల్ మేకర్ కోకోనట్ మిల్క్ బిర్యానీ అయితే తయారు చేయబోతుంది అనమాట. దానికోసం ఒక కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకుందాం. ఇందులో బిర్యానీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాం. బిర్యానీ అంటే కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి హాఫ్ గ్లాస్ అయితే పోసుకున్నాను నేను ఆయిల్. అందులో హోల్ గరం మసాలా, లవంగాయ, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేస్తున్నాను అనమాట. ఒక 10 జీడిపప్పు పలుకులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం. వేగింది కొంచెం. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. ఒక 3 పొటాటోస్, ఒక మీడియం సైజు క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. అందులో అంతా కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా అయితే కలిపేసుకున్నాం. ఒక 2 స్పూన్స్ సాల్ట్, కొన్ని గ్రీన్ పీస్, ఈ క్వాంటిటీకి నేను 1 కప్పు మిల్ మేకర్స్, ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్స్ మసాలా పొడి, గరం మసాలా పొడి, ఇది కొబ్బరి పాలలో ఉడికితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో నేను ఒక 100 ml కొబ్బరి పాలు అయితే పోస్తున్నాను. ఇందులో ఈ విధంగా చిక్కగా ఉండాలి. అన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. కొబ్బరి పాలతో చేస్తే కనుక బిర్యానీ చాలా బాగుంటుంది అన్నమాట. కమ్మగా ఉంటుంది టేస్ట్. ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో నేనైతే 3 కప్స్ రైస్ తీసుకుంటాను అనమాట. దానికి సరిపడా వాటర్ అయితే పోసుకుంటాను. ఇప్పుడు 1:1.5 రేషియోలో అయితే వాటర్ పోసుకుంటున్నాను నేను. 3 గ్లాసెస్ రైస్ వేసాను. సేమ్ అదే గ్లాస్తో 4.5 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఎసరు కాగిన తర్వాత నేను రైస్ కూడా వేసేసుకుందాం. నేను ముందు ఇలా క్లీన్ చేసుకొని వాటర్ అంతా తీసేసుకుని ఉంచుకున్నాను. బాస్మతి రైస్ శుభ్రంగా కడుక్కున్న ఒక గుప్పుడు పుదీనా కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. రైస్ కూడా వేసేసుకుందాము. వేసేసుకున్నప్పుడు కుక్కర్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ అయితే వచ్చే వరకు దీన్ని ఉడికించుకుందాం. 3 విజిల్స్ అయితే వచ్చేసినాయి. నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో విజిల్ దిగిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను ఎలా ఉందో. విజిల్ దిగిపోయింది, చూసుకుందాం. ఫైనల్గా మిల్ మేకర్ కోకోనట్ మిల్క్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను విత్ రైతాతో సర్వ్ చేస్తున్నాను అనమాట. కమ్మని మిల్ మేకర్ కోకోనట్ మిల్క్ బిర్యానీ రెడీ. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయ్స్.